యువత మనకు చాలా స్వాగతం ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మనం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో ఉంది కదా. ప్రతి ఏటా కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట సీతారాములకు. అయితే కళ్యాణం చూడడానికి గాను ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈ సీతారాముల కళ్యాణం అనేది ఆలయంలో కాకుండా ఆలయం బయట మిథిలా నగరం అని ఉంటుంది, అక్కడైతే జరుగుతుందన్నమాట. ఈ మిథిలా నగరంలో అనేక మంది భక్తులు వీక్షించడానికి గాను బయట పెట్టడం జరిగింది. ఇది భద్రాద్రి రామదాస్ అంటే మనకు తెలుసు కదా, కంచర్ల గోపన్న ఆనాడే ఈ ఆచారం అయితే కొనసాగించాడు. అప్పటి నుండి కూడా ఇప్పటికి కూడా ఇదే ఆచారం కొనసాగుతుంది. ఈ మిథిలా నగరంలో కళ్యాణం చేస్తారు. అయితే కళ్యాణం చూడడానికి గాను మనం టికెట్లు కొనుక్కోవాల్సి ఉంటుంది. అవి ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేనైతే భద్రాచలం యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చానమాట. ఆ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుండి మీరు చూసే వీడియోకి ఆటో రొటేషన్ అయితే ఆపేయండి. స్క్రీన్ అనేది పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం యొక్క అఫీషియల్ వెబ్సైట్. మీరు చూస్తున్నారు కదా, కళ్యాణం తేదీ కూడా చూపిస్తుంది 6/4/2025. ఇవన్నీ సెక్టార్లు అన్నమాట. మీ స్తోమతను బట్టి మీకు నచ్చిన సెక్టార్లో మీరు తీసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్కి అక్కడ ఉన్న సెక్టార్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సెక్టార్ 4 చూపిస్తున్నాను. ఇది 150 రూపాయల టికెట్లు అన్నమాట. ఇక్కడ బుక్ నౌ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ అని ఉంది కదా, అక్కడ మన నేమ్ అయితే ఇచ్చేయాలన్నమాట ఇంగ్లీష్లో. దాని కింద అదే నేమ్ తెలుగులో రాయాలి. తెలుగు ఫాంట్ కోసం జీ బోర్డ్ వాడుకోండి. జీ బోర్డ్లో లాంగ్ ప్రెస్ చేస్తే లాంగ్వేజ్లో మార్చుకోవచ్చు. అక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మన పేరు మనం ఇంగ్లీష్లో టైప్ చేసిన తెలుగులో వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత పైన ఇంగ్లీష్లో కూడా రాసుకొని అడ్రస్ అన్న అక్కడ మీ అడ్రస్ అయితే ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ అన్న అక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అని ఇక్కడ మీ జీమెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. తర్వాత మనం జెండర్ ఏంటో జెండర్ అన్న అక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేసేయండి. ఏజ్ వచ్చేసి మన ఏజ్ నెంబర్స్లో వేసేయండి. 30 అయితే 30, నాదైతే 30. తర్వాత ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు అడుగుతుంది. ఆధార్ కార్డు సెలెక్ట్ చేసేసుకోండి, సింపుల్గా ఉంటుంది. ఆధార్ కార్డు ఐడి నెంబర్ ఇచ్చేయండి. ఇంకా డేట్ ప్రైజ్ ఫిక్స్ అనమాట. ఇక నెంబర్ ఆఫ్ టికెట్స్ 1, 2 నేనైతే ఎగ్జాంపుల్కి ఒక 4 పెడుతున్నాను. ఒక్కరిది ఇచ్చేస్తాను అడ్రస్ ప్రూఫ్స్, మిగతా అన్నింటికి ఇవ్వవసరం లేదు. 4 పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేమెంట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు స్క్రోల్ చేస్తే క్రెడిట్ కార్డు ఉంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఏమంటే ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ అని. యూపీఐ సెలెక్ట్ చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ యూపీఐలో పే బై అని యూపీఐ యాప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మన నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మన ఫోన్పే ఉంటే ఫోన్పేకి అయితే డైరెక్ట్ అయిపోతుంది అనమాట. అక్కడ పే 600 ఉంది కదా, మనం టికెట్లను బట్టి మనం 4 టికెట్లు పెట్టాం కాబట్టి 600 వచ్చింది. 1 టికెట్ 150 వస్తుంది. ఇంకా పే అని అక్కడ పే చేసుకొని మనం పిన్ నెంబర్ ఎంటర్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రింట్ తీయించుకోండి. తర్వాత మీరు భద్రాచలం ఉన్నప్పుడు తానిషా మండపంలో చేరో ఆఫీస్ లో చూపించండి ఆధార్ కార్డుతో సహా. అప్పుడు వారు ఒరిజినల్ టికెట్స్ అయితే ఇస్తారు మీకు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ వెంటనే అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో వస్తాను. జై శ్రీరామ్.